సాంబార్ని గంటలు గంటలు మరిగించాల్సిన పని లేకుండా చాలా తక్కువ టైంలోనే సూపర్గా ఉండే సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని ఈ ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తరువాత ఇందులో 1.5 స్పూన్ పోపు దినుసులను వేసుకొని ఈ పోపు వేగాక ఒక్క పిడికెడు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఇవి పోపులో చక్కగా వేగాక ఒక్క పిడికెడు క్యారెట్ ముక్కలు, ఒక పిడికెడు టమాటా ముక్కలు, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఒక పిడికెడు రాడిష్ ముక్కలు, అలాగే ఒక పిడికెడు ఆనియన్ ముక్కలు, ఒక పిడికెడు వంకాయ ముక్కలను వేసుకొని హాఫ్ స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు, ఒక పావు స్పూను ఇంగువలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సాంబార్లో వేసుకున్న కూరగాయ ముక్కలను పోపులో ముందుగా మగ్గించుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు, పచ్చిమిర్చిలోని కారం పడుతుంది. అంతేకాకుండా సాంబార్ చాలా త్వరగా రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఉడికించుకున్న పప్పును, తగినంత చింతపండు పులుసును, అలాగే తగినన్ని వాటర్ని పోసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారములను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది ఇలా ఒక 7-8 నిమిషాలు మరిగిన తరువాత 1 స్పూన్ సాంబార్ పౌడరు, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకులను వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ సాంబార్ ఇడ్లీ, రైస్ ఎందులోకైనా సరే సూపర్గా ఉంటుంది.